అమ్మాయిలకు ఆభరణాలతో విడదీయలేని సంబంధం ఉంటుంది. కష్ట సమయాల్లో ఉపయోగపడే ఈ ఆభరణాలు ప్రతిష్టకు చిహ్నంగా కూడా భావిస్తారు. తమ దగ్గర రకరకాల నగల డిజైన్లు ఉన్నప్పటికీ స్నేహితులు, చుట్టూ ఉన్న స్త్రీలు ధరించే నగలకు ఆడవాళ్లు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. స్త్రీకి ఉండే 16 అలంకరణలో ఆభరణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. స్త్రీ తన ఇంట్లో ఉండే ఏ నగలను ఎవరికీ ఇవ్వకూడదు. ఈ ఆభరణాలలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. ముఖ్యంగా వివాహిత స్త్రీ తన ఆభరణాలను బహుమతిగా ఇవ్వకూడదు. స్త్రీ తన నగలను వేరొకరికి ధరించడానికి ఇస్తే ఆమె జీవితంలో పేదరికం, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుందట. చాలా మంది మహిళలు వేరొకరి నగలు ధరిస్తారు. వేరొకరు ధరించిన ఉంగరం నచ్చితే తీసి తమ వేలికి పెట్టుకుంటారు. కానీ మీరు ఈ తప్పు ఎప్పుడూ చేయకూడదు. మీ వేలికి ఉండే ఉంగరాలను ధరించడానికి ఇతరులకు ఇస్తే మీ అదృష్టం దాంతో పాటు వారికి వెళ్ళిపోతుందట. అందుకే స్నేహితులు ఎవరైనా తమ నగలలిస్తే వాటిని తీసుకోకండి. అలాగే మీ నగలు వారికి ఇవ్వకండి. ఎవరికైనా పొడి చర్మం, తామర, సోరియాసిస్, రింగ్ వామ్ లాంటి చర్మ సమస్యలు ఉంటే అవి నగల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ నగలను వేరే ఎవరైనా ధరించినట్లయితే వాటిని అలాగే ఉపయోగించవద్దు. అత్యవసర పరిస్థితుల్లో మీ నగలను వేరొకరికి ధరించడానికి ఇవ్వాల్సి వస్తే ఇచ్చే ముందు వాటిని నీటిలో నానబెట్టి పలుచని గుడ్డతో తుడవడం మంచిది. బంగారం ఒక విలువైన లోహం. అధిక ఉష్ణోగ్రతల వద్ద కలిగించి ఆభరణాలు తయారు చేస్తుంటారు. బంగారం సాధారణ ఆమ్లాలతో చర్య జరపదు. ఇది ఆక్వారెజియా. కానీ అది గాలిలోని సల్ఫర్తో చర్య జరుపుతుంది. ఇత్తడి, జింక్, రాగి మిశ్రమం. ఇది దాదాపు ఖరీదైన నగలు తయారు చేయడానికి ఉపయోగపడే లోహంలా కనిపిస్తుంది. అందుకే చాలా మంది శిల్పులు విగ్రహాలను తయారు చేయడానికి ఇత్తడిని ఉపయోగిస్తారు. ఎక్కువ జింక్ వాడడం వల్ల ఆ ఉత్పత్తుల బలం పెరుగుతుంది. అంటే ప్రధాన లోహం రాగి అయినప్పుడు ఉత్పత్తి ముదురు రంగులో కనిపిస్తోంది. అయితే ఇత్తడి తుప్పు పట్టదు, కానీ క్రమంగా అరిగిపోతుంది లేదా వాడిపోతుంది. వాతావరణం ఇత్తడిలోని జింక్లో రసాయన మార్పులకు కారణమవుతుంది. రాగి మాత్రమే ఉంటుంది, అందువల్ల రంగు మారుతుంది. ఇత్తడి అన్ని రకాల ఆమ్లాలతో రసాయనికంగా స్పందిస్తుంది. రాగి విషయానికొస్తే కొంతమంది ఇప్పటికీ రాగి కప్పులు, పాత్రలను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే రాగి తుప్పు పట్టదు. సంవత్సరాల ఉపయోగం తర్వాత మనం ఆకుపచ్చ మచ్చలను గమనించవచ్చు. అయితే రాగి బలమైన ఆమ్లాలతో చర్య జరపదు. మన దేశంలో బంగారం 14, 18, 20, 22, 23, 24 క్యారెట్లలో లభిస్తుంది. వీటిలో 22, 18 మరియు 14 క్యారెట్ల బంగారాన్ని నగల తయారీలో ఉపయోగిస్తారు. తక్కువ స్వచ్ఛత కలిగిన 14 క్యారెట్ల బంగారంతో సహా ఏ బంగారు ఆభరణాలు తుప్పు పట్టవని నిపుణులు చెప్తున్నారు. బంగారు ఆభరణాలు ధరించినా, నిల్వ చేసినా అవి పాతబడిపోతాయి, కానీ తుప్పు పట్టవు. మీరు ఎక్కువసేపు ఆభరణాలు ధరిస్తే దానిపై పసుపు, ఆకుపచ్చ పొర ఏర్పడుతుంది, కానీ తుప్పు పట్టదు. బంగారం బలాన్ని పెంచడానికి రాగి వంటి లోహాల వంటి బంగారంలోని మలినాలను ఉపయోగిస్తారు. ఇది ఆభరణాలపై ఒక పొర ఏర్పడడానికి కారణమవుతుంది.